ఈటీవీలో ప్రసారమవుతున్న 'అనుపల్లవి' సీరియల్ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే 'అనుపల్లవి' సీరియల్‌ని సడెన్‌గా మధ్యలోనే ఈ సీరియల్‌ని ఎండ్ చేశారు. 'అనుపల్లవి' సీరియల్‌ని 454 ఎపిసోడ్స్‌తో ఈ రోజుతో ముగించారు. 'అనుపల్లవి' సీరియల్‌ని 17 అక్టోబర్ 2022 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సంవత్సరం పైగే ఈ సీరియల్ తెలుగు ఆడియన్స్‌ని అలరించింది. ఈ మధ్యనే 'అనుపల్లవి' సీరియల్ సెకండ్ జనరేషన్‌ని స్టార్ట్ చేసింది. సెకండ్ జనరేషన్ కథని మొత్తం చూపించకుండానే సీరియల్‌ని ఎండ్ చేశారు. ఈ సీరియల్‌ని ఇంత సడన్‌గా ఎండ్ చేయడానికి కారణం తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడంతోనే ఈ సీరియల్‌ని ఎండ్ చేశారు. మొదటగా 'అనుపల్లవి' సీరియల్‌ని మధ్యాహ్నం 3 గంటలకి ప్రసారం చేశారు. ఆ తర్వాత 3 గంటల 30 నిమిషాలకి స్లాట్‌ని చేంజ్ చేశారు. ఇక ఈ సీరియల్ ఎండ్ అయిన తర్వాత వచ్చే వారం నుండి ఒక వారం పాటు ఈటీవీ విన్‌లో ప్రసారమవుతున్న ఏదో ఒక సీరియల్‌ని 'అనుపల్లవి' సీరియల్ టైమింగ్స్‌లో ఒక వారం పాటు వేస్తారు. ఇక ఏప్రిల్ సెకండ్ వీక్ నుండి సరికొత్త సీరియల్ అయిన 'రాధా మనోహరం' సీరియల్‌ని టెలికాస్ట్ చేయబోతున్నారు. 'రాధా మనోహరం' సరికొత్త సీరియల్‌ని మధ్యాహ్నం స్లాట్‌లో వేస్తారా? లేకపోతే ప్రైమ్ స్లాట్‌లో వేస్తారా? అనేది చూడాలి. 'అనుపల్లవి' సీరియల్ సెకండ్ జనరేషన్‌లో అదితి, వినీత, మనోజ్, స్వర్ణ, మొబిన్, హాసిని తారక్, సుమిత్ తదితరులు సెకండ్ జనరేషన్‌లో నటించారు. 'అనుపల్లవి' సీరియల్ ఈ రోజుతో 454 ఎపిసోడ్స్‌తో ఎండ్ అయింది కాబట్టి ఈ సీరియల్‌లో మీరు ఎక్కువగా ఎవరిని మిస్ అవుతారో వారి పేరుని కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సీరియల్‌ని మధ్యలోనే ఎండ్ చేయడం మీకెలా అనిపిస్తుందో కూడా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.